ఎవరి మీద కక్షతోనో లేక ఎవరి మీద ఇంకా దురుద్దేశంతోనో మనం ఇవాళ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించట్లేదు. మా కడుపు మంట, మా కష్టాన్ని పరిష్కరించి మాకు న్యాయం చేయండి ప్రభు అంటూ ఇవాళ ఈ మహాధర్నా కార్యక్రమం నిర్వహించాల్సిన వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను మీతో తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇవాళ మనం ఈ మహాధర్నా కార్యక్రమానికి ఇంతమంది ఈ కార్యక్రమంలో దూర ప్రాంతాల నుండి కూడా వస్తున్నారు మిత్రులారా. మరి ఈ పరిస్థితికి ఇవాళ జర్నలిస్టుల్ని ఎవరు నెట్టివేశారో ఒక్కసారి ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. గత 12 ఏళ్లలో రాష్ట్రంలో అన్ని వర్గాల గురించి ఎంతో కొంత కాస్తో కూస్తో చర్చ జరిగింది. సంక్షేమం కోసము ప్రయత్నాలు జరిగినాయి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు కూడా. కానీ ఇవాళ ఒకే ఒక రంగాన్ని విస్మరించారు. గత పాలకులైనా ఇప్పటి పాలకులైనా ఆ రంగమే మీడియా రంగం. ఇది చాలా విచారించదగ్గ విషయంగా భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మీడియా జర్నలిస్టులు ఏం తప్పు చేశారని చెప్పి వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు, వాళ్ళ సమస్యల్ని విస్మరిస్తున్నారు. గత పాలకులు చెప్పాలి, ఇప్పుడున్న పాలకులు కూడా చెప్పాలి. 12 ఏళ్ల నుండి రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల జీవితాల్లో ఎన్నో వెలుగులు ప్రసాదించబడతాయి. వాళ్ళ జీవితాల్లో చీకటి తొలగిపోతుందని జర్నలిస్టులు అయితే భావించారు. ఎందుకంటే జర్నలిస్టులు ఎందుకు అట్లా ఆశపడ్డారంటే తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర విభజన ఉద్యమంలో 33 జిల్లాల్లో జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. యాజమాన్యాలు అభ్యంతరం తెలిపినా ఉద్యోగాల్ని సైతం రాజీనామాలు చేసి ఉద్యోగం తొలగింపుకు కూడా వెనుకాడకుండా ఈ ప్రాంత జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధిస్తే అన్ని వర్గాల జీవితాలు బాగుపడ్డట్టు, మెరుగుపడ్డట్టే మా జర్నలిస్టుల జీవితాల్లో కూడా వెలుగు ప్రసాదింపబడుతుందని ఈ ప్రాంత జర్నలిస్టులు కలలుగన్నారు, ఆశపడ్డారు. కానీ 12 ఏళ్లలో జరిగింది ఏంటంటే నిజంగా ఇది విచారించుకుందామా, ఇది అన్యాయంగా మనము చర్చించుకుందామా? ఉమ్మడి రాష్ట్రంలో అమలైన పథకాలు కూడా ఇవాళ ఈ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో అమలు కావడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం అప్పుడు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏళ్ల తరబడి పోరాడి ఎన్నో సంక్షేమ పథకాల్ని సాధించుకుంది. ఇవాళ ఇక తెలంగాణలే కాదు, తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా జర్నలిస్టులకు అమలవుతున్న సౌకర్యాలు ఏమైనా ఉన్నాయంటే అవి అక్రిడేషన్లే కావచ్చు, లేక ఆరోగ్యానికి సంబంధించిన అంశమే కావచ్చు, ఇతర అంశాలు ప్రొఫెషనల్ కమిటీలు కావచ్చు. అవన్నీ ఆనాడు ఏపీడబ్ల్యూజే సాధించింది ఉమ్మడి రాష్ట్రంలో. మరి అవన్నీ సాధించుకున్న సంక్షేమ పథకాలు కనిపించట్లేదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి. అట్లాగే ప్రొఫెషనల్ కమిటీస్ ఎక్కడ కూడా అవి మనకు కనిపించినటువంటి పరిస్థితి. ప్రొఫెషనల్ కమిటీస్ ఏంటి? అవి జర్నలిస్టుల భద్రత కోసం, జర్నలిస్టులపై దాడులను నివారించేందుకు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మన యూనియన్ నాయకత్వం పోరాట ఫలితంగా హై పవర్ కమిటీని మనం సాధించుకున్నాం. అంటే జర్నలిస్టులపై దాడుల వ్యతిరేక కమిటీని సాధించుకున్నాం. ఎక్కడైనా జర్నలిస్టుల మీద దాడులు జరిగినా, వాళ్ళ మీద బెదిరింపులు జరిగినా, గతంలో జర్నలిస్టుల హత్యలు జరిగినా వాటి మీద హై పవర్ కమిటీ కూర్చొని నిజ నిర్ధారణ కమిటీ వేసి విచారణ జరిపి అటు పోలీసుల మీద చర్యలకు కావచ్చు, లేక ఇతర శక్తులు మన మీద దాడి చేసిన వాళ్ళ మీద ఒక చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. ఇవాళ హై పవర్ కమిటీ లేదు ఈ రాష్ట్రంలో. అది మొదటి నుండి, అంటే రాష్ట్ర విభజన తర్వాత ఆ కమిటీ మనకు కనిపించట్లేదు. అట్లాగే జర్నలిస్టుల సంక్షేమ నిధిని అమలు చేయడానికి ఒక ప్రత్యేక కమిటీ ఉండేది, అధికారులు జర్నలిస్ట్ సంఘ ప్రతినిధులతో. ఈ కమిటీ అన్నింటిలో ఇవాళ జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ లేదు. సరే, అది మీడియా అకాడమీకి గత ప్రభుత్వము అప్పగించింది. దీంతో పాటు ఉద్యోగుల వేతనాలు, వాళ్ళకి అలాగే యాజమాన్యాల వేజ్ బోర్డు సంబంధించిన అంశాన్ని పరిశీలించడానికి త్రైపాక్షిక కమిటీ ఉండేది, ట్రైపార్టైట్ కమిటీ. అది ఇవాళ లేదు. ఇట్లా ఓవైపేమో మనకు ఈ కమిటీలు కనిపించట్లా. అదే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు
జర్నలిస్టుల కోసం ఒక మంచి హెల్త్ స్కీమ్ మన యూనియన్ నాయకుల అభ్యర్థన మేరకు ఒక మంచి ఆరోగ్య పథకాన్ని ఆయన అందించారు. ఆ రోజుల్లోనే ఆయన 2 లక్షల రూపాయల క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. మరి ఇవాళ ఆ పథకం లేదు. గత ప్రభుత్వం ఆ హెల్త్ స్కీమ్ని ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకి ఒక కార్డులు ఇచ్చారు, హెల్త్ కార్డులు. మనం చాలా మురిసిపోయాం. 10 లక్షల ట్రీట్మెంట్ అన్నారు, ఉద్యోగులతో సమానంగా మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి హెల్త్ పరంగా అని చెప్పి ప్రకటించారు ముఖ్యమంత్రి గారు, గత ముఖ్యమంత్రి గారు. చాలా సంబరపడ్డాం. వేరే రాష్ట్రాల్లో కూడా చెప్పుకున్నాం, మా తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల కోసం హెల్త్ కార్డులు ఇచ్చింది, చాలామందికి ఇది ఉపయోగపడుతున్నాయి, ఇది గొప్ప పరిణామం అని చెప్పి మేము ఐజేయు జాతీయ సమావేశాల్లో వేరే రాష్ట్రాలకు మా రాష్ట్రం స్ఫూర్తిగా ఉండాలని చెప్పుకున్నాం. కానీ మా సంబురం, మా ఆశ 2 ఏళ్ళు కూడా ఇక్కడ నిలబడలేకపోయింది. 1916లో హెల్త్ స్కీమ్ తీసుకొచ్చారు, 18లో హెల్త్ స్కీమ్ మాయమైపోయింది రాష్ట్రంలో. 18 తర్వాత దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభించి వందలాది మంది జర్నలిస్టుల ప్రాణాలు తీసింది. ఎంతోమంది ఆర్థిక స్తోమత లేక సర్కారు దవాఖానాల్లో చేరి ప్రాణాలు కోల్పోయినరు. మరికొంతమంది అప్పులు చేసి వడ్డీలతో వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో వడ్డీలు చెల్లించుకొని వడ్డీలతో అప్పులు తెచ్చి ట్రీట్మెంట్ పొందినరు. మరికొంతమంది ఉన్నవి అమ్ముకొని వచ్చి జర్నలిస్టులు చికిత్స పొందినరు. ఇది ఈ రాష్ట్రంలో హెల్త్కు సంబంధించిన వ్యవహారం. ఆరోగ్య పథకం పోయింది, మనకు కమిటీలు పోయినాయి, అన్నీ పోయినాయి. చివరికి ఎంత దౌర్భాగ్యం అంటే మన ఈ రాష్ట్రంలో ప్రస్తుతం కనీసం జర్నలిస్టులకు ఇవ్వాల్సిన గుర్తింపు కార్డు అక్రిడేషన్ కార్డు. అక్రిడేషన్ కార్డు ఇవ్వడం అంటే జర్నలిస్టులకు 100 కోట్ల బడ్జెట్ అలర్ట్ చేయడం కాదు. అక్రిడేషన్ కార్డు ఒక గుర్తింపు కార్డు. నేను ఒక దాదాపు 14 నుండి రాష్ట్ర అక్రిడేషన్ కమిటీగా సభ్యుడిగా ఉన్నా. అక్రిడేషన్ కార్డు రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ ఇవ్వాలి, దానికి సంబంధించిన సమావేశాలు పెట్టాలి కమిటీలై అని మొత్తం ఖర్చు మేము ఒకసారి పరిశీలించి అంచనా వేస్తే 12 లక్షల రూపాయలతో ఈ పని అయిపోతుంది. అక్రిడేషన్లు ఓన్లీ 12 లక్షలు. 12 లక్షలు అంటే ఇవాళ ఈ అధికారులు, ప్రజాప్రతినిధులు నీళ్లు ఛాయ్ల కోసం వాడే ఒక రోజు బిల్ అది. మరి నీకు 12-13 లక్షల రూపాయల ఖర్చుతో కూడుతున్న అక్రిడేషన్ కార్డులను ఎందుకు రెన్యువల్ చేస్తలేరు అని మేము ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాం. అసలు మీకు ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటే ఆ జర్నలిస్టులు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు కార్డు వాళ్ళకి అవసరం లేదని మరి ప్రభుత్వం భావిస్తుందా? మరి భావించినప్పుడు 2 ఏళ్లుగా పాత ప్రభుత్వం ఇచ్చిన కార్డు మీదనే స్టిక్కర్లు పెట్టుకుంటా రెన్యువల్ ఎందుకు చేస్తున్నారు? ఇదే దీన్ని ముక్త కంఠంతో ఇవాళ ఈ జర్నలిస్టు లోకం 33 జిల్లాల్లో దీన్ని ఖండిస్తున్నది. అక్రిడేషన్ కార్డులు ఇవ్వమంటున్నాం. ఈ గత ప్రభుత్వానికి లెక్కలేనన్ని వినతి పత్రాల్ని మన యూనియన్ సమర్పించింది. ప్రభుత్వం మార్పిడి తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో రాష్ట్ర సమాచార శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మన రాష్ట్ర ప్రతినిధి బృందం 5 వినతి పత్రాల్ని ప్రత్యక్షంగా కలిసి ఆయనకు వినతి పత్రాలను ఇచ్చింది. వినతి పత్రాలు ఇవ్వడమే కాదు, 2 సార్లు ఆయనతో చర్చించింది ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం. వారిని కాకుండా వారు ఏ జిల్లాకు వెళ్ళినా మన జిల్లా కమిటీలు, యూనియన్ జిల్లా కమిటీలు వారికి వినతి పత్రాన్ని ఇచ్చినాయి. మేము గొంతెమ్మ కోరికలేం కోరట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ఒక సామాన్య పౌరుడు బతకడానికి కావాల్సిన కోరికలే ఇవాళ మేము జర్నలిస్టులు కోరుతున్నారు. ఇవాళ జర్నలిస్టుల భద్రత కోసం మీరు వెంటనే గతంలో ఉన్న ప్రొఫెషనల్ కమిటీస్ని మీరు వెంటనే ప్రకటించాలంటున్నాం. అక్రిడేషన్ అనేది తీసుకునే బాధ్యత, హక్కు జర్నలిస్టుది కనుక దాంట్లో జాప్యం చేయడం సరైంది కాదంటున్నాం. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల పక్షాన ప్రాణాలు పోతున్నాయి జర్నలిస్టులు. మేము ప్రతిరోజు మేము గమనిస్తున్నాను, నెలలో కనీసం 6 జర్నలిస్టులకి పాపం దురదృష్టము నిమ్స్ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితుల్లో వచ్చి చేరుతున్నారు. మన యూనియన్ అక్కడ ఉండి వారికి సేవలు అందిస్తుంది. కొంతమంది చనిపోతున్నారు కూడా. మరి ఈ 12 ఏళ్లలో 600కు పైగా జర్నలిస్టులు నేల కొరిగిరు ఈ రాష్ట్రంలో. మరి నేల కొరిగితే కనీసం వాళ్ళకి హెల్త్ కార్డు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? హెల్త్ కార్డు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా. ఒక సామాన్య పౌరులకు కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యం అందించే బాధ్యత మీ మీద ఉంది కదా. మరి మీరు మేనిఫెస్టోలో మీరే కదా ప్రకటించింది, మెరుగైన వైద్య సేవలు అందిస్తాం జర్నలిస్టులకి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని చెప్పి మేనిఫెస్టోలో మీరు హామీ ఇచ్చారు కదా.
అక్రిడేషన్లు ఎప్పటికప్పుడు అందిస్తామన్నారు కదా మేనిఫెస్టోలో. అలాగే జర్నలిస్టులకు ఇళ్ళు ఇంటి స్థలాల సమస్యని ప్రభుత్వము ఏర్పడిన వెంటనే వారికి అవి అందిస్తామని చెప్పారు కదా, ఇండ్లు ఇంటి స్థలాల్ని. అట్లాగే ఇంకొక ప్రధానమైన డిమాండ్లలో మన ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రిటైర్డ్ అయిన జర్నలిస్టుల వయోధిక జర్నలిస్టులకి దేశంలో 13 రాష్ట్రాల్లో పెన్షన్ సౌకర్యం ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఆ పెన్షన్ సౌకర్యం అమలు చేయాలని గత ప్రభుత్వానికి మరియు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి కూడా మనం ఎన్నో విజ్ఞాపన పత్రాలను అందించాం. మేనిఫెస్టోలో ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా రాసింది, రిటైర్డ్ అయిన జర్నలిస్టులందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పి. మరి ఎక్కడుంది ఆ చర్యలు? దాని మీద ఎంతవరకు మీరు చర్యలు తీసుకున్నారు? ఎందుకు జవాబు చెప్పలేకపోతున్నారో మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మంత్రి గారు, మీకు జర్నలిస్ట్ అంటే ఇష్టం లేదా? మరి ఇక్కడ జర్నలిస్టులు ఏం తప్పు చేశారు? ఇక్కడ మీడియా మీకు ఏమన్నా నష్టాన్ని చేస్తుందా? మీడియాతో మీరు అన్యాయానికి గురైన బాధితులుగా ఉన్నారా? మీరు దయచేసి ఆదరణ ప్రకటించండి, మౌనం వహించకండి, జాప్యం చేయకండి. ఇక్కడ మీకు మా జర్నలిస్టుల నుండి, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల నుండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అందుకే మీరు చేయలేకపోతున్నా, ఆదరణ ప్రకటించండి. మరి లేదు, ఏది లేదు అంటే వెంటనే మీరు ఇంకా జాప్యం చేయకండి. రేపు జీవోని తీసుకురండి. ఆరోగ్యం సంబంధించిన జీవో కావచ్చు, రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ జీవో కావచ్చు, ఈ ప్రొఫెషనల్ కమిటీల జీవో కావచ్చు, ఇండ్లు ఇంటి స్థలాలకు సంబంధించిన జీవో. ఇక ఇంకొక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర విభజన నుండి ఇప్పటి వరకు వాళ్ళు అదే సమస్య, ఎన్నో కష్టాలతో ఉన్నటువంటి చిన్న మధ్యతరగతి పత్రికలు, మ్యాగజైన్లకి న్యాయం చేయండి అని గత ప్రభుత్వానికి విన్నవించాం. న్యాయం కోసం ఇదే INPR ముందు ఇక్కడే మేము చిన్న మధ్యతరగతి పత్రికల ఆధ్వర్యంలో ఒక పెద్ద ఆందోళన చేశాం. ఇక్కడే ఈ ద్వారం వద్దే. అయినా కానీ ఏమి చలనం లేదు. బకాయిలు ఉన్నాయి, కోట్ల కొద్దీ అడ్వర్టైజ్మెంట్లు వేయించుకున్నారు వాళ్ళ దగ్గర, కానీ ₹1 వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డ్యూస్ ఎక్కడ చెల్లించట్లేదు. అట్లాగే అడ్వర్టైజ్మెంట్లు రావట్లేదు. ఈ 2 ఏళ్లలో వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు రావడంలో కూడా జాప్యం జరుగుతున్నాయి. ప్రకటనలు జారీ కూడా కావట్లేదు, ఎన్ని కావాలో ఆ స్థాయిలో కావట్లేదు. అట్లాగే అప్గ్రేడేషన్ లేదు ఈ రాష్ట్రంలో, పత్రికల ఉన్నతికి అప్గ్రేడేషన్ చర్యలు లేవు. మరి ఇవన్నీ కష్టాలుంటే 2 ఏళ్లలో మీరు అన్ని వర్గాల గురించి మాట్లాడుతున్నాం, సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నామని ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుందే, మరి మా సమస్యలు ఎందుకు విస్మరిస్తున్నారు? మా జర్నలిస్టులు ఎందుకు విస్మరిస్తున్నారో మీరు ప్రభుత్వం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి కూడా మేము ఈ వేదిక ద్వారా వాళ్ళని కోరుతున్నాం. ఏది ఏమైనా ఇంతకుముందు మా ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారు చెప్పినట్టు ఇది కేవలం ఇవాళ ఈ కార్యక్రమం మహాధర్నా అనేది ఆరంభం మాత్రమే. మా సమస్యలని యుద్ధ ప్రాతిపదికన మీరు చర్యలు తీసుకొని వాటిని అమలు చేయని పక్షంలో ఇక్కడి నుండి అడుగు మొదలై రాష్ట్రం వ్యాప్తంగా 33 జిల్లాల్లో మేము మా ఆందోళనని విస్తరిస్తాం, ఉధృతంగా నిర్వహిస్తాం. మనం కేవలం 500-600 మందితో ప్రారంభిద్దాం అనుకుంటే 1000-1300 మంది జర్నలిస్టులు ఇక్కడికి వస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున రావడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడ జిల్లాల్లో మనం వద్దని బలవంతంగా ఆపు చేసినటువంటి సందర్భం ఇది. ఎందుకనంటే మనం ఈ ఉద్యమాన్ని ఈరోజే ప్రారంభిస్తున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల కాలంలో, ఈ 20 నెలల కాలం కూడా మనం మన సమస్యల పరిష్కారం కోసం వివిధ స్థాయిల్లో ప్రయత్నం చేశాం. అయ్యా హెల్త్ కార్డులు ఇవ్వండి, ఎక్రిడేషన్లు ఇవ్వండి, ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మనకి అనేక వాగ్దానాలు చేసింది. ఎన్నికల ప్రణాళికలో ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఎక్రిడేషన్లు ఇస్తామని, హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పింది, కానీ ఇవ్వలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మనకు వచ్చినటువంటి ప్రభుత్వం ఇస్తుందనే ఆశతో మొత్తం ఈ జర్నలిస్టులు ఒక ఉన్నది. కానీ ఈ జర్నలిస్టుల యొక్క ఏ సమస్యని పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు. అంతేకాదు మనం కోరే గొంతెమ్మ కోరికలు కాదు, అదేవిధంగా ఈ తీర్చలేనివి కూడా కాదు, అయితే కొత్త కోరికలు కూడా కాదు. మనం గతంలో ఏదైతే ఉందో ఎక్రిడేషన్లు, ఆ ఎక్రిడేషన్లు ఇవ్వండి సారు అని అడుగుతున్నాం. మంత్రుల చుట్టూ తిరుగుతున్నాం, ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించాం, మనం అందరినీ కోరినాం.
మన కోరినప్పటికీ వాళ్ళు ఇంతవరకు ఇవ్వట్లేదు. దఫదఫాలుగా ప్రతి 3 నెలలు దాన్ని పొడిగిస్తూ వస్తున్నారు తప్ప ఎక్రిడేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధపడటం లేదు. ప్రధానంగా ఎక్రిడేషన్ కార్డు అనేది ఏమి ఆర్థిక భారమైంది కాదు. కేవలం 2,80,00,000 పెడితే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 25,000 మంది జర్నలిస్టులకి ఎక్రిడేషన్ రావడానికి అవకాశం ఉంది. కానీ పెద్ద ఆర్థిక భారం లేనటువంటి ఎక్రిడేషన్ కార్డులు ఇవ్వడానికి మీనమేషాలు లెక్క పెడుతుంది ఈ ప్రభుత్వం. అందుకని ఏంటంటే ఎక్రిడేషన్ కార్డులు సత్వరమే ఇవ్వాలని, వెంటనే ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గతంలో సమాచార శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా INPR కమిషనర్ నలుగురిని, అదేవిధంగా మంత్రుల్ని, వివిధ జిల్లాల్లో ఎమ్మెల్యేలని, ఎంపీలని, చివరికి ముఖ్యమంత్రిని కూడా కోరాం. కానీ మన సమస్య పరిష్కరించడం లేదు. అందుకనే మంది ధర్మాగ్రహం అధర్మాగ్రహం కాదు, ఇది ధర్మాగ్రహం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ ధర్మాగ్రహం ఏంటంటే ఎక్రిడేషన్లు అనేది న్యాయబద్ధమైంది. అదేవిధంగా అనేక మంది జర్నలిస్టులు పెట్టాలా రాలిపోతున్నారు. జబ్బు వస్తే కార్పొరేట్ హాస్పిటల్లో పోతే వాళ్ళు ఇచ్చేటటువంటి కార్డు అమలు జరగక ఇబ్బందులు పడుతున్నారు. అందుకని ఏంటంటే హెల్త్ కార్డులు ఇచ్చి జర్నలిస్టుల కుటుంబాలు, జర్నలిస్టుల ప్రాణాలు కాపాడండి అని కోరుతున్నాం. అది గొంతెమ్మ కోరిక కాదు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానివ్వండి, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానివ్వండి, అనేక సందర్భాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అదేవిధంగా జీవోలు ఇచ్చారు 242, 243. కానీ అమలుకు నోచుకోలేదు. 300 గజాలు ఇస్తామని రాజశేఖర్ రెడ్డి గారు 242, 243 జీవో ఇచ్చారు. ఇచ్చి స్థలాలు కొన్ని చోట్ల ఇచ్చినప్పటికీ అవి ప్రభుత్వం మనకి జర్నలిస్టులకు హ్యాండ్ ఓవర్ చేయడంలో మీనమేషాలు లెక్క పెడుతుందనేది మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి సత్యం. అందుకని ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమి మణులు మాణిక్యాలు అడగట్లే, లేదా ఎమ్మెల్యే పదవులు అడగట్లే, ఎంపీ పదవులు అడగట్లే, కనీసం గ్రామ పంచాయతీ పదవులు కూడా అడగట్లే. మనం కాదు, మాకున్నటువంటి సమస్యలు పరిష్కరించండి అంటాం. ఈ ప్రభుత్వం అన్ని రంగాల యొక్క సమస్యల్ని అటెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, ఒక్క జర్నలిస్టుల సమస్యలు తప్ప. కాకపోతే మనం కనపడ్డప్పుడు మీ అంత ఈరు లేరు, సూర్యులు లేరు అని వార్తలు రాపించుకోవడానికి, వార్తలు ప్రసారం చేసుకోవడానికి మాత్రం మీరే గొప్పోళ్ళు. అసలు మీకు తెలియకుండా ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, మీకు తెలియకుండా మంత్రి ఏం చేస్తాడని చెప్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ సమస్య మాత్రం పరిష్కారం కావటం లేదు. అందుకనే ఈ TUWJIJU ఇటీవల జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో నుండి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, ఆఫీస్ బేరర్సులు అందరు కూడా దయచేసి కొద్దిగా ఆగాలి. అందరు కూడా ఏమని తీర్మానించుకున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టుల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలనుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని మార్చడానికి కాదు మనం ఇక్కడ కూర్చుంది, మన సమస్యలు పరిష్కరించడానికి. ఈ ప్రభుత్వాన్ని మీద యుద్ధం చేయడానికి కాదు మనం కూర్చుంది, మన సమస్యలను పరిష్కరించమని అడగటానికి కూర్చున్నాం. న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైనటువంటి మన సమస్యల పరిష్కారం కోసం మనం ఎలుగెత్తి గొంతెత్తి చాటాల్సినటువంటి బాధ్యత ఉంది. మా మీద, మా రాష్ట్ర నాయకత్వం మీద విపరీతమైనటువంటి ఒత్తిడి జిల్లాల నుండి వస్తుంది. మనం పోరాటాలు చేయాల్సిందే అని. అందుకని ఏంటంటే ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, అయ్యా సమాచార శాఖ మంత్రి గారు అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎందుకు మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు జర్నలిస్టుల పట్ల? మా సమస్యలు పరిష్కరించండి. మాకు మీకు ఏమన్నా కొత్త పేజీ లేదు. మేము మీకు అపోజిషన్ కాదు, మేము రాజకీయ పార్టీ కాదు. ఈ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ జర్నలిస్టులుగా ఉన్నారు. అనేక మంది RSC నుండి RSS అభిప్రాయాలు ఉన్న జర్నలిస్టులంతా కూడా మా సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు కేవలం జర్నలిస్టులకు ఎక్రిడేషన్ కార్డులు కావాలని కోరుతున్నారు, ఇళ్ల స్థలాలు కావాలని కోరుతున్నారు, అదేవిధంగా హెల్త్ కార్డులు కావాలని కోరుతున్నారు. ఇవన్నీ కూడా అనేక రాష్ట్రాల్లో ఇస్తున్నారు. అదేవిధంగా రిటైర్ అయినటువంటి జర్నలిస్టులకి పెన్షన్ సౌకర్యం వస్తుంది. ఉర్దూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తున్నారు, మహిళా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తున్నారు. కానీ మన దగ్గర మాత్రం కనీసం మనం ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి పిలిపించాం, కనీసం ఈ ప్రభుత్వం పిలుస్తుందేమో, మాట్లాడుతుందేమో అనుకున్నాం. చీమ గుట్టినట్టయినా లేదు, వాళ్ళకి చీమ గుట్టినట్టయినా లేదు. అందుకని ఏంటంటే ఇది ఆరంభం మాత్రమే, మన ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే. ఈ ప్రభుత్వం దిగి వచ్చి మన సమస్యలను పరిష్కరిస్తే సరే, అప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్కి జైలు పలుకుదాం. లేదా మనం పోరాటం మనకు ఉన్నదే ఆయుధంగా. అందుకనే పెద్ద ఎత్తున 7-8 వేల మంది 10,000 మంది కథం దొక్కేటటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుందాం. ఈరోజు వివిధ జిల్లాల నుండి వస్తున్నటువంటి కామ్రేడ్స్ని వద్దు, మీరు రావద్దు, ఆగండి అని చెప్పాము. నేను కానీ, విరాట్ అలీ గారు కానీ అనేక సందర్భాల్లో మీరు ఆపండి, తక్కువ రండి అని చెప్పాం.
అందుకని ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించదలుచుకుంది ఏంటంటే కేవలం మా సమస్యలు పరిష్కరించండి, మేమేం మీకు మీ వ్యతిరేకులం కాదు, మీ ప్రభుత్వాన్ని చేయలేదు. గతంలో కూడా కేసీఆర్ గారు ఏం చెప్పాడు, అన్ని జిల్లాల్లో మీకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పాడు. మనం పోగానే మీరు ఆగండి, కూర్చోండి అందరు కలిసి ఒక లిస్ట్ ఇవ్వండి అన్నాడు. అందమైన కాలనీలు కట్టిస్తామన్నాడు, అందులో పార్కులు పెడతామన్నాడు, అందులో లైబ్రరీ పెడతామన్నాడు, 2 డబుల్ బెడ్రూమ్ కాదు జర్నలిస్ట్ కాబట్టి త్రిబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నాడు. కేసీఆర్ గారు చెప్పింది ఏంటి ఆ రోజు? ఓ జర్నలిస్ట్ మిత్రులారా, మేనిఫెస్టోలో కూడా పెట్టారు వాళ్ళు, ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఎక్కడేషన్లు ఇస్తామని, అదేవిధంగా హెల్త్ కార్డులు ఇస్తామని పెట్టారు. పెట్టిన దాంట్లో ఆఫీస్లో ఉన్నటువంటి కుర్రవాడితో సహా, ఆఫీస్ బాయ్తో సహా జర్నలిస్టులుగా పరిగణించి మీకు ఇళ్ల స్థలం ఇస్తాం, ఎక్కడేషన్ కార్డు ఇస్తాం, హెల్త్ కార్డు ఇస్తామన్నారు. జరిగిందేంటి? 10 సంవత్సరాలు కాలం, పుణ్యకాలం కాస్త మారిపోయింది. ఈ ప్రభుత్వం కొత్త రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలతో పాటు జర్నలిస్టు సమస్యలు పరిష్కరిస్తారని అనుకున్నాం. కానీ జరిగిందేంటి? జర్నలిస్టుల సమస్యలు మాత్రం పరిష్కరించబడలేదు. రాష్ట్రం ఏర్పడింది, బాగానే ఉంది. ఎక్కడేషన్లు ఇవ్వండి అంటే ఎక్కడేషన్లు ఆ రాష్ట్రంలో ఇన్నున్నాయి, ఈ రాష్ట్రంలో ఇన్నున్నాయి, మన దగ్గర ఎక్కువ ఉన్నాయి కదా అన్నారు. మేము ప్రశ్నించాం. కేటీఆర్ గారు ఒక సందర్భంలో అన్నప్పుడు, అయ్యా కేటీఆర్ గారు మీరు బాగానే చెప్తున్నారు, మన రాష్ట్రంలో ఒక్క జిల్లా ఉన్నటువంటి ఒక్క కలెక్టర్ ఉన్నటువంటి జిల్లా 5 కలెక్టర్లు అయ్యారు, జర్నలిస్టులు ఎందుకు పెరగరు అని చెప్పాం. అదేవిధంగా వివిధ సంస్థల్లో ఉన్నటువంటి వివిధ ఉద్యోగులు పెరిగారు, వివిధ పంచాయతీలు పెరిగినాయి, కార్పొరేషన్లు పెరిగినాయి. ఇవన్నీ పెరిగినప్పుడు జర్నలిస్టులు మాత్రం ఎందుకు పెరగరని ప్రశ్నించాం. అందుకని ఏంటంటే ఏని కుంటి సాకులు చెప్పడం తప్ప, జర్నలిస్టులని వాడుకోవటం, కరివేపాకులాగా వదిలేయటం తప్ప ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా వివరించడం లేదు. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు వద్దు, తర్వాత చెప్తాడు. అందుకనే మేము అడిగేది ఏంటంటే, ఇదేమో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక 30-40 డిమాండ్స్ని మేము చార్టర్ ఆఫ్ డిమాండ్స్ అసలు ఆలోచించాం. కానీ అవి కాదు ప్రధానమైన డిమాండ్స్. ఈ వేదిక మీద ఉన్నటువంటి బ్యానర్ మీద రాసాం, అందులో ఉన్నాయి ప్రధానమైనటువంటి 3, 4. ఈ 3-4 డిమాండ్స్ని పరిష్కరించండి అన్నాం. కానీ ఎందుకో ఈ ప్రభుత్వం మిగతా అన్నిటినీ మన శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆయనకు 3 శాఖలు ఉన్నాయి. ఆ 3 శాఖల్లో ఒకటి గృహ నిర్మాణం ఇంపార్టెంట్ శాఖే, 2వ శాఖ చూస్తే రెవెన్యూ శాఖ, అది ఇంపార్టెంటే, 3వ శాఖ సమాచార శాఖని లీస్ట్ ప్రయారిటీగా చూస్తున్నారు, పట్టించుకోవట్లేదు. పట్టించుకొని ఫలితంగా మన సమస్యలు అపరిష్కృతంగా ఉంటున్నాయి. ఈ అపరిష్కృతంగా ఉండటంతో జిల్లాల్లో కానీ రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు ఆవేశంగా ఆగ్రహంగా ఉన్నారు. ఈ ఆగ్రహం ఏ ఆగ్రహం? ధర్మాగ్రహం అనేది చెప్పదలుచుకున్నాం. అందుకని ఏంటంటే ఈ ధర్మాగ్రహాన్ని మీరు ఇప్పటికైనా పరిష్కరించి మాకు న్యాయం చేయాలని కోరటానికే ఇక్కడ మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని పెట్టాం. ఈ ధర్నా కార్యక్రమంతో వదిలిపెట్టాం. ఈ ధర్నా కార్యక్రమం తర్వాత కూడా దశలవారీ ఆందోళనకు పిలిపిస్తాం. మీరు కనుక పరిష్కరించేటైతే జేజేలు పలుకుతాం మీకు. అంతేగాని ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులతో ఏ మాత్రం కూడా శ్రద్ధ చేయకుండా, చిన్నచూపు చూడకుండా సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే చాలామంది మనకు ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చారు. మన రాష్ట్ర అధ్యక్షులు వారు ఉన్నారు, ఇరాత్ అలీ గారు, తర్వాత మన ఐజేయు కార్యదర్శి నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, మన ఐజేయు కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ గారు, నగునూరు శేఖర్ గారు, చిన్న పత్రికల నుండి యూసుఫ్ బాబు గారు, అశోక్ గారు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు, అయోధిక మాజీద్ గారు, వీళ్ళంతా ఉన్నారు. మహిళా జర్నలిస్టులు కూడా వచ్చారు, ఉర్దూ జర్నలిస్టులు వచ్చారు, వీడియోగ్రాఫర్లు, అదేవిధంగా ఫోటో జర్నలిస్టులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇంకా సగం జిల్లాలు కూడా రాలేదు ఇక్కడికి, ఇంకా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేసి మన ధర్మాగ్రహాన్ని ప్రభుత్వానికి వినిపించేలా, కనువిప్పు కలిగించేలా ఈ పోరాటం ఉండాలని, ఆ విధంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో టీయూజే వాళ్ళు కూడా మనకు సపోర్ట్ వచ్చారు. వర్ధిల్లాలి TUJJ, వర్ధిల్లాలి TUJJ. కామ్రేడ్స్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఇవాళ సరిగ్గా 2 సంవత్సరాలు ఓపికగా వేచి ఉన్న తర్వాత పరిష్కారం కానీ
తన సమస్యల్ని తీసుకొని వాళ్ళ సమాచార శాఖ కార్యాలయంలో ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటో మనం కాదు ఆలోచించాల్సింది, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచించాలి. నాకు బాగా గుర్తు, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం ఉద్యమం జరుగుతున్న కాలంలో మీడియా యాజమాన్యాలను కూడా ధిక్కరించి వేల సంఖ్యలో జర్నలిస్టులు తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అని చెప్పి ఆనాటి ఉద్యమంలో భాగస్వాములైన విషయం పాల్గొన్న మనందరికీ తెలుసు. ఆ తర్వాత రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత నాకు బాగా గుర్తు, రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడు కూడా సరిగ్గా ఒక 2 సంవత్సరాలు వేచి ఉన్నాం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమ సంస్థ రాజకీయ రూపసంతరించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు వేచి ఉండి సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2016లో మనం ఇక్కడే ఒక ధర్నా నిర్వహించినాం. ఆనాడు నాకు బాగా గుర్తున్నది, అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి మాత్రమే చేస్తూ, అయ్యా తెలంగాణ రాష్ట్ర సాధనలో అన్ని వర్గాల మాదిరిగానే మేము కూడా భాగస్వాములమే, మా సమస్యని పరిష్కరించండి అని అడిగినాం. సమస్యల పరిష్కారం అరకొరగా జరిగింది, పూర్తిగా సమస్యల పరిష్కారం జరగలేదు. దాదాపు 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. 2018లో మళ్ళీ ఒకసారి మనం తెలంగాణ వ్యాప్తంగా గుర్తున్నట్టయితే ఇక్కడే ఆర్టీసీ కళ్యాణ మంటపంలో మనం నిర్వహించిన ఒక మహా ధర్నాలో చాలా స్పష్టంగా చెప్పినాం, మనం ఇప్పటికీ 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆగి ఉన్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జర్నలిస్టుల ఓపికను గురించి మాట్లాడుతున్నాను నేను. అప్పటికి కూడా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలనే ఆలోచన ఆనాటి ప్రభుత్వం చేయలేదు. మనం చాలా సమావేశాల్లో మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇవాళ మనం ఇక్కడ ఈ ధర్నా నిర్వహిస్తున్న సమయంలో ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో ఈసారి చాలా పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుంచి నిరసన రాబోతున్న ఒక సమస్యను గురించి ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న కూటములకు ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పోరాటం చేసిన పక్షం కానీ, ఆ పోరాటంలో అనేక సంవత్సరాలు జైలు శిక్షలు అనుభవించి ఈ దేశం కోసం కుటుంబం మొత్తం సర్వం త్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి మొదట ప్రధానమంత్రి అయిన పండిత్ జవహర్లాల్ నెహ్రూను ఇవాళ ఈ దేశ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం ఇవాళ అధికారంలో ఉన్న కూటమి చేస్తూ ఉన్నది. పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చినానంటే, ఆయన ఇక్కడ నిలబడ్డ జర్నలిస్టులందరూ, ఈ దేశంలో ఉన్న వేలాది మంది జర్నలిస్టులు ఇది ఒక ప్రత్యేక తెగ. వీళ్ళు కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు, సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వీళ్ళు ప్రజలకు సత్యం చెప్పడం కోసం, సత్యాన్వేషణ చేసి సమాచారాన్ని ప్రజలకు అందించడం కోసం వీళ్ళు కష్టపడుతున్నారు. కాబట్టి వీళ్ళకి ప్రత్యేక చట్టాలు ఉండాలని చెప్పి ఆయన ఆ రోజున పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదట ప్రధానమంత్రి కాగానే ఆయన చేసిన కృషి ఫలితంగా, ఆయన తీసుకున్న నిర్ణయాల ఫలితంగా వచ్చిన చట్టాలన్నిటినీ ఇవాళ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మొత్తంగా కాలరాచేస్తూ ఉన్నవి, వాటన్నిటిని రద్దు చేస్తూ ఉన్నవి. ఆ క్రమంలోనే వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించి ఏర్పడిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, ఏర్పడిన వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని కానీ, తర్వాత ఇతరేతరమైన అన్ని సౌకర్యాల్ని రద్దు చేసే విధంగా ఇవాళ చట్టాలన్నింటినీ కూడా లేబర్ కోడ్ల పేరుతో, ఒక 4 లేబర్ కోడ్ల పేరుతో రద్దు చేసిన 27 చట్టాలు, ఏవైతే 27 చట్టాలని రద్దు చేసి ఇందులో ఈ లేబర్ కోడ్స్లో విలీనం చేసినారో అందులో మన వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన చట్టాలు కూడా ఉన్నవి. ఈ చట్టాల రద్దు నువ్వు వ్యతిరేకిస్తూ ఇవాళ దేశంలో ప్రతిపక్షాలన్నీ
పోరాటం చేస్తూ ఉన్నాయి. ఒక్క మన జర్నలిస్ట్ సమాజమే కాదు, వర్కింగ్ జర్నలిస్టులు, పత్రికలలో మీడియాలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు, కార్మికులే కాకుండా మొత్తం ఈ దేశంలోని కార్మిక రంగం అంతా కుదేలైపోయే విధంగా, అన్యాయం అయిపోయే విధంగా ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. వాటికి వ్యతిరేకంగా కూడా మనం పోరాటం చేయాలి. ఇవాళ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్కు నా విజ్ఞప్తి ఏమిటంటే, మనం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతున్న మెమరాండంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ లేబర్ కోడ్లను మేము అమలు చేయబోము అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేయాలని చెప్పి నేను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ నాయకత్వాన్ని కోరుతూ ఉన్నాను. పాకిస్తానీ కవి, ఇవాళ పాకిస్తాన్ అనగానే మనలో చాలామందికి చాలా ఇదిగా ఉంటుంది. పాకిస్తానీ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ చెప్పిన ఒక పోయంను నేను ప్రతి చోట ఇట్లాంటి నిరసనల దగ్గర నేను రిపీట్ చేస్తూ ఉంటాను. సబ్ తాజ్ ఉఛాలే జాయేంగే, सब तख्त गिराए जाएंगे, सब ताज उछाले जाएंगे, सब तख्त गिराए जाएंगे. అన్ని కిరీటాలు ఏదో ఒకనాడు ఊడి కింద పడాల్సిందే, అన్ని సింహాసనాలు ఏదో ఒక రోజు కూలిపోవాల్సిందే. ఇవాళ ఢిల్లీలో గద్దెనెక్కి ఉన్న పాలకులైనా, ఇక్కడి పాలకులైనా, ఎక్కడి పాలకులైనా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఇది. ఇవాళ దేశంలోని సామాన్య ప్రజానీకం, ఈ రాష్ట్రంలోని సామాన్య ప్రజానీకంలో భాగంగా ఉన్నాం జర్నలిస్టులం. ఈ దేశంలోని సామాన్య ప్రజలకు న్యాయం జరగడం కోసం, న్యాయం అందడం కోసం మనం చేస్తున్న కృషికి సహకరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మనం ఇవాళ ఈ రాష్ట్రంలో ఇవాళ నిజానికి ఈ ధర్నా, ఈ తేదీని నిర్ణయించుకోవడానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాల పైగా అధికారం చెలాయించిన పక్షం ఓడిపోయి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఇవాళకి 2 సంవత్సరాలు పూర్తయినవి. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మనందరి తరఫున నేను అభినందనలు తెలుపుతూ ఉన్నాను. అయితే మీరు ఎన్నికల సమయంలో మీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు, జర్నలిస్టుల కోసం చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో కనీసం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగానైనా వాటన్నిటినీ తప్పనిసరిగా అమలు చేసి జర్నలిస్టుల నుంచి అభినందనలు అందుకోండి అని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఏనాడైనా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడే ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయినవి. కాబట్టి ఇవాళ వచ్చిన కాంగ్రెస్ పక్షం కూడా గతంలో అధికారంలో ఉండిన కాంగ్రెస్ పార్టీలకు భిన్నమైందేం కాదు, దానిలో భాగమైందే. కాబట్టి ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పక్షానికి, అందులో ఉన్న నాయకులకు, అందులో ఉన్న మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి మనందరి తరఫున ఏమిటంటే, కాంగ్రెస్గా మీరు మళ్ళీ మాకు న్యాయం చేయండి. ఇంకో పక్షం అధికారంలో ఉన్ననాడు ఏనాడు మాకు ఇక్కడ ఇళ్ల స్థలాలు రాలేదు, ఇంకో పక్షం ఉన్ననాడు ఏనాడు మాకు ఇక్కడ అగ్రిడేషన్ల సౌకర్యం మండల స్థాయికి, గ్రామ స్థాయికి విస్తరించలేదు. ఆ మిగతా సౌకర్యాలు కూడా ఇక్కడ ఇతర కమిటీలు వచ్చినాయి. దాడులు జరిగినప్పుడు జర్నలిస్టుల మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవడానికి కమిటీలు ఉన్నవి, సంక్షేమానికి కమిటీలు ఉన్నవి. ఇట్లాంటి కమిటీలన్నీ కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్ననాడే ఇక్కడ ఈ రాష్ట్రంలో మనం సాధించుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. కాబట్టి కనీసం ఇప్పుడైనా మళ్ళీ ఇంకో ధర్నా మేము నిర్వహించే, మళ్ళీ మేము నిరసన తెలిపి మళ్ళీ మేము రోడ్ల మీదకి వచ్చే అవసరం లేకుండా చూడాలని చెప్పి పదే మళ్ళీ ఒకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర సమాచార శాఖ మంత్రికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ఇక్కడికి 33 జిల్లాల నుంచి తరలివచ్చిన మిత్రులందరికీ కూడా నా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. 33 జిల్లాల నుంచి తరలి వచ్చిన జర్నలిస్టులందరికీ ఉద్యమాభివందనాలు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి పట్ల రాష్ట్రంలో జర్నలిస్టులలో
ఎంత ఆగ్రహం ఉందో, ఎంత ఆవేశం ఉందో ఈ ఇక్కడ హాజరైన సభ్యుల సంఖ్యనే దానికి నిదర్శనంగా మనము భావించవచ్చు. మిత్రులారా, ఇవాళ మన డిమాండ్లేవి గొంతెమ్మ కోరికలు కావు. అవి వాటిలో 1-2 మాత్రమే ఆర్థిక అంశాలతో ముడిపడినవి. మిగతావన్నీ కూడా కాగితాల మీద ఉండేవే. వాటి పట్ల కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇవాళ ముఖ్యంగా మన అక్రిడేషన్ కార్డులకు సంబంధించి కొత్త పాలసీని రూపొందించడానికి ఏర్పాటు చేసిన ఒక నిపుణుల కమిటీ నివేదికను సమర్పించి 8 మాసాలు పూర్తయింది. ఈ 8 మాసాల్లో అసలు పట్టించుకోలేదు. ఒక 2 నెలల క్రితం సమాచార శాఖ మంత్రి ఇతర అధికారులతో సమావేశమై వాటి గురించి చర్చించారు. దాదాపు ఏకాభిప్రాయం ఏర్పడిన తర్వాత కూడా దాన్ని బహిర్గతం చేయడానికి, ప్రకటించడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. 2 సంవత్సరాలుగా కాగితం మీద, కార్డు మీద వెనుక స్టాంపు వేస్తూ వస్తున్నారు తప్పిస్తే కొత్త కార్డులు ఇవ్వడానికి, కనీసం రేపు జనవరి 1 నుంచి అయినా కొత్త కార్డులు ఇవ్వడానికి ఏర్పాట్లు ఇవాళ జరగలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తక్షణం వాటి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే హెల్త్కి సంబంధించి ఇవాళ కనీసం జర్నలిస్టులు దాదాపు ఈ రాష్ట్రంలో 30,000 మంది వారి కుటుంబ సభ్యులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం ఎంత ఖరీదైందో మనందరికీ తెలుసు. వాటి మీద ముఖ్యంగా ఆ కార్డులని అన్ని ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రులు, గవర్నమెంట్ హాస్పిటల్లో కార్డ్లెస్ ట్రీట్మెంట్ జరిగేటట్టు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అవసరమైతే మేము కూడా కొంత డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. ఇవాళ ఇంకా మిగతావన్నీ కూడా ఒక పెన్షన్ సౌకర్యం తప్పిస్తే మిగతా డిమాండ్లన్నీ కూడా కాగితాలకు సంబంధించినవే. ఒక దాడుల కమిటీ కానీ, వెల్ఫేర్ ఫండ్ కమిటీ కానీ, వీటిని కమిటీలను ఏర్పాటు చేసి వాటికి సంబంధించిన విషయాల్ని సవ్యంగా నిర్వహించడానికి సంబంధించినవే. వీటన్నిటి మీద ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఈ ఆందోళనను ముఖ్యంగా ఇప్పుడు అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి చెప్పినట్టుగా ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. దీని నుంచి మరింత ఆందోళన ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని మీరంతా వాటిలో మరింత చురుగ్గా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. दोस्तों, फ्रेंड्स एंड कॉमरेड्स, देखिए आज मैं ये देख रहा हूँ कि नॉर्थ तेलंगाना में टेम्परेचर सिंगल डिजिट में हो गया है और लोग कह रहे हैं कि इतना सुबह लोग, आपके जर्नलिस्ट रात में काम करते हैं और सुबह कैसे आ सकते हैं। मैंने कहा कि 2 साल से हमारा जर्नलिस्ट सो रहा था, आज जाग गया है और किसकी नींद खराब होगी देखेंगे। आज से नींदें खराब होंगी और हम लोग जागते रहेंगे। अभी सुबह में दिल्ली से मेरा दोस्त फ़ोन किया कि मैं हैदराबाद आ रहा हूँ। बोला क्यों, आपकी गवर्नमेंट ने इन्विटेशन दिया है? तो मैं बोला किस लिए दिया है? राइजिंग तेलंगाना। मैं बोला यू आर वेलकम टू अपराइजिंग तेलंगाना। राइजिंग तेलंगाना नहीं है ये, अपराइजिंग तेलंगाना है ये, अपराइजिंग तेलंगाना। ये आज से अपराइजिंग शुरू हो गई है और मैं TUWJ की लीडरशिप को मुबारकबाद देता हूँ कि वो एक अम्ब्रेला है। उस अम्ब्रेला में वुमेन जर्नलिस्ट है, वीडियो जर्नलिस्ट है, फोटो जर्नलिस्ट है और उर्दू का फेडरेशन है। ये सारे लोग एक अम्ब्रेला के तहत आज एक बड़ा मुजाहरा हुआ और काफ़ी दिन से हमारे हाथ पांव नहीं खुले थे, आज हमारे हाथ पांव खुल गए हैं। हम देख लेंगे कि आज जर्नलिस्ट की ताकत क्या होती है। और मैंने दिल्ली के दोस्त को बता दिया, ये गोदी नहीं होता तेलंगाना का जर्नलिस्ट, ये बिल्कुल कॉन्शियस जर्नलिस्ट होता है। गोदी जर्नलिस्ट दिल्ली के लोग हो सकते हैं, हम लोग गोदी जर्नलिस्ट नहीं हो सकते। तो मैं आप लोगों को चूँकि वक्त नहीं लूँगा, चूँकि हमारे अमर साहब और दीगर लोग भी तो बात करनी है, मैं तमाम साथियों से, खासकर उन तमाम लोगों से जो ज़िले से, और एक बात बताता हूँ मैं, किस तरीके से आज मुल्क में लैंग्वेज को लेकर, रिलीजन को लेकर और किस कास्ट को लेकर जो हो रहा है, आज तेलंगाना एग्जाम्पल बना हुआ है। आज देखिए कितने लोग हैं, ज़बान सबकी एक ही ज़बान है कि हमारी मुतालिबा करो, तेलुगु हो या उर्दू हो या कोई और हो, हमारी कोई कास्ट नहीं, हमारी कास्ट एक ही ओनली फ्रैटर्निटी है, जर्नलिस्ट फ्रैटर्निटी। आप लोग आए हैं, बहुत बहुत शुक्रिया, थैंक यू। గత 40 సంవత్సరాలుగా మనం సాధించుకున్న హక్కులు
అమలు కోసం ఇవాళ ఆందోళన చేయడం అంటే చాలా దురదృష్టకరం. మనం సాధించుకున్నటువంటి హెల్త్ కార్డులు కానీ, జర్నలిస్టు వెల్ఫేర్ ఫండ్ కానీ, అక్రిడేషన్ కానీ, ఇళ్ల స్థలాల విషయంలో గత 40 సంవత్సరాల క్రితమే మనం గత ప్రభుత్వాలు మనకు అమలు చేసినప్పటికి కూడా ఇప్పుడు గత 10 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. అందుకు మనం మరొక ఆందోళనకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన మిత్రులారా, అందరికీ ఉద్యమాభివందనాలు. మన రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి చెప్పినట్టుగా ఈ పోరాటం కేవలం నాంది మాత్రమే. దీన్ని మనం జిల్లాల వారీగా మళ్ళీ విస్తరించి అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున మన ప్రదర్శనలను నిర్వహించి చెలో సెక్రటేరియట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఈ ప్రభుత్వాన్ని కదిలింపేదిగా ముందుకు సాగాలని చెప్పి కోరుతున్నాను. ఆ దిశగా మీ పోరాట కార్యక్రమాలను రూపొందించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం ఈరోజు మన TUWJ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం ముందు భారీ ధర్నాకు హాజరైన నా తోటి జర్నలిస్టు మిత్రులు, అదేవిధంగా వేదిక పైన ఉన్న జర్నలిస్టు నాయకుల పెద్దలు, IJU నాయకులు, ఇతర సీనియర్ నేతలు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా మన అధ్యక్షుల వారు ఇతర నేతలు చెప్పినట్టు గత 12 సంవత్సరాలుగా అనేక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ సమస్యల్ని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిష్కరిస్తున్న ధీమాతో అందరం కూడా ఆశలు పెట్టుకున్నాం. కానీ ఆశలన్నీ కూడా వమ్మవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి భవిష్యత్తులో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం జిల్లాలలో కూడా అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు మనందరం కూడా సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మన ఆవేదన సభనా లేకపోతే ఇది ఆందోళన సభనా ఎవరు అర్థం చేసుకున్న రీతిలో వాళ్ళకి అర్థమవుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు విరాహత్ అలీభాయ్ గారికి, ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ గారికి, వేదిక మీదున్న పెద్దలు దేవులపల్లి అమర్ గారికి, ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి, అన్ని మండలాల నుంచి భారీ ఎత్తున వచ్చిన జర్నలిస్టుల మిత్రులందరికీ పేరు పేరున అన్ని జిల్లాల వారికి ప్రెస్ క్లబ్ హైదరాబాద్ పక్షాన సంఘీభావం తెలియజేస్తూ, ఈరోజు ఆవేదన సభ, ఆందోళన సభ 5 డిమాండ్లతో కొనసాగుతున్న ఈ కార్యక్రమం ముఖ్యంగా జర్నలిస్టుల అక్రిడేషన్ రెన్యువల్ కాకుండా కొత్త ఇవ్వాలన్న ఒక డిమాండ్. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైనది జర్నలిస్టుల కుటుంబాల నుంచి ఎక్కువగా ఆందోళనతో, ఆవేదనతో వస్తున్న డిమాండ్ ఏంటంటే హెల్త్ కార్డులకు సంబంధించి. సమాజం గురించి నిత్యం ఆలోచించే జర్నలిస్టుల ఆరోగ్యాలు ప్రమాదకరంగా ఉన్నాయి, ఆందోళనకరంగా ఉన్నాయి. ఎవరైనా అనారోగ్యానికి గురైతే వీళ్ళను బతిమిలాడుకొని మనం వారికి వైద్యం చేయించుకునే పరిస్థితి తెలంగాణ ఉన్నది. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. మూడవ డిమాండ్ ఏంటంటే వర్కింగ్ జర్నలిస్టుల రక్షణ కోసం ఉద్దేశించిన కమిటీలు పునరుద్ధరించాలనేది. ఇంకొక డిమాండ్ మన అందరికీ చాలా కాలంగా ఉన్న డిమాండ్ ఇది. అందరికీ ఇళ్ళ పట్టాలు కానీ, జర్నలిస్టులకు న్యాయబద్ధంగా వచ్చిన హౌసింగ్ సొసైటీ కేటాయింపులు కానీ చేయాలనేది. అదేవిధంగా ఇంకొక డిమాండ్ చిన్న పత్రికలకు కానీ, పెద్ద పత్రికలకు కానీ ఎవరికైనా కూడా ప్రకటనలు ఇవ్వడము, ఇచ్చిన డ్యూస్ సకాలంలో ఇవ్వకపోవడంతో చాలామంది జర్నలిస్ట్ మిత్రులను కలుస్తూ ఉన్నారు. వాళ్ళ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ 5 డిమాండ్లకు సంబంధించి కూడా ఇవి కొత్తగా ప్రభుత్వాలు ఇచ్చేది ఏం లేదు. ఆల్రెడీ
గతంలో ఇంప్లిమెంట్ అయ్యి గతంలో జీవోలు ఉన్నాయి, గతంలో కొనసాగింపు కార్యక్రమం బాగానే 5 మనం కోరుతా ఉన్నాం. వాటన్నిటిని కూడా ప్రస్తుత ప్రభుత్వం మీడియా పెళ్లి ప్రభుత్వంగానే మనం భావిస్తూ ఉన్నాం. ఇంకా ఎవరిని అధికారులను అడిగినా మంత్రులు అడిగినా సానుకూలంగానే వాళ్ళు ఉన్నట్టు చెబుతూ ఉన్నారు. బట్ కానీ మన పనులు మాత్రం ముందుకు సాగట్లేదు అనేది యూనియన్ నాయకుల గారితో మాట్లాడినప్పుడు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ రోజు తర్వాత అంటే ఉదయం చాలామంది మిత్రులతో మాట్లాడిన తర్వాత ఈ నెలలోనే మన సమస్యలన్నింటికీ డిసెంబర్ నెలలోనే పరిష్కారం లభిస్తుందన్న డిసెంబర్ నెలలోనే పరిష్కారం చూపుతామన్న సానుకూలమైన సంకేతాలు అయితే నాకు అంటే పెద్దలందరికీ వచ్చి ఉంటే నేను ఒక 2-3 మిత్రులతో ఒక ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడినప్పుడు చేస్తామని భరోసా ఇవ్వడం అది జర్నలిస్ట్ యూనియన్ విజయంగానే నేను భావిస్తూ ఉన్నాను. అది వీలైన త్వరగా ఈ 5 సంబంధించిన న్యాయమైన మనం కొంతమంది కోరికలు ఏం కోరట్లేదు, మళ్ళీ కొత్తవి కూడా ఏం కోరట్లేదు. ఉన్న వాటిని ఇంప్లిమెంట్ చేయండి, పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయండి అని అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారానికి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి పూర్తి సంఘీభావం తెలియజేస్తూ మీ అందరి కోసం ప్రభుత్వానికి యూనియన్కు మీ అందరి మధ్య కూడా మేము ఒక వారధిలా పనిచేస్తాం. మా సమయాన్ని కూడా దీనికోసం కేటాయించి పనిచేస్తామని తెలియజేస్తూ ఈరోజు అవకాశం ఇచ్చిన జర్నలిస్ట్ నాయకులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు చిన్న మధ్య తరహా దినపత్రికల సమస్యల మీద, సంక్షోభం మీద, ముఖ్యంగా మరి గత ప్రభుత్వంలో ఏ సమస్యలు ఎదుర్కొన్నామో ఆ సమస్యలు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా చిన్న మధ్య తరహా దినపత్రికల బిల్స్ దాదాపు 2024 జనవరి నుంచి ఇప్పటిదాకా బిల్స్ లేవు. బడ్జెట్ వస్తుంది, బడ్జెట్ కొంతమంది గద్దలాగా ఎత్తుకుపోతున్నారు. చిన్న మధ్య తరహా పత్రికల బిల్స్ మాత్రం ఇవ్వడం లేదు. మరి ఎన్నికలకు ముందు ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తుందా, 2016లో ఇందిరా పార్క్ దగ్గర చిన్న మధ్య తరహా దినపత్రికల సమ్మె చేసినప్పుడు, నిరాహార దీక్ష చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకునిగా మా వేదిక మీదకి వచ్చి చిన్న మధ్య తరహా దినపత్రికల సమస్యల పరిష్కారం కోసం సపోర్ట్ చేస్తా అన్నారు. మరి ఆయన వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయనను నివాసంలో కలిసి చిన్న పత్రికల సమస్యల మీద మెమోరాండం ఇచ్చాం. కానీ వాళ్ళ మా సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. ఈ వేదిక ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి, సమాచార శాఖ మంత్రి గారికి, సమాచార శాఖ అధికారులకు భ్రమ ఉంది. చిన్న పత్రికలకు ప్రకటనలు ఎందుకు ఇవ్వాలి, అసలు బిల్స్ ఎందుకు ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. అయ్యా, మేము జర్నలిస్టుగా పనిచేసే ఇవాళ మరి చిన్న పత్రికల్ని, మధ్యతరహా పత్రికల్ని, మ్యాగజైన్స్ పెట్టుకున్నాం. మేము మాకు ఉపాధి కల్పించుకుంటూ అనేక మందికి ఉపాధి కలిగిస్తున్నాం. మేము ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటే ఇవాళ మీరు మాకు లక్షల కొద్ది జీతం ఇవ్వాల్సి వస్తుంది. రిటైర్డ్ అయితే లక్షల రూపాయల మరి పెన్షన్లు ఇవ్వాల్సి వచ్చేది. మరి మేము ఒక బాధ్యతగా చేస్తున్నామనే ఆలోచనతోటి మీరు మా సమస్యలు పరిష్కరించాలని తెలియజేస్తూ, ఈ సమస్యల పరిష్కారం జరగకపోతే తిరిగి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మహాధర్నా కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, ఇప్పటికీ అక్రిడేషన్లు కావచ్చు, హెల్త్ కార్డులు కావచ్చు, ఇళ్ల స్థలాల సమస్యలపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మన సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల టీఈడబ్ల్యూజే, ఇతర జర్నలిస్ట్ సంఘాలు, వాటితో పాటు తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా జత కలుస్తూ ఈ ప్రభుత్వం కానివ్వండి, గత ప్రభుత్వం కానివ్వండి, జర్నలిస్టు సమస్యలు పట్టించుకోకుండా రకరకాల సమస్యలు ఉన్నాయి. కానీ ముఖ్యమైనటువంటి అక్రిడేషన్ కావచ్చు, లేకపోతే హెల్త్ కార్డు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైనా సరే ఎటువంటి ప్రాబ్లంని కూడా రెండు ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదు. ఆ పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు ఈ మహాధర్నా టీయూడబ్ల్యూజే తరఫున మన అందరం కూడా సహకరిస్తూ మన సమస్యల పరిష్కారానికి మనందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి పరిష్కరించిన పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా 4th ఎస్టేట్గా పిలువబడుతుంది. లాభం ఏముంది, ఉపయోగం ఏముంది అంటే మన సేవలు మాత్రం వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా
వారి సేవలను ప్రభుత్వాలు ఉపయోగించుకుంటున్నాయి, కానీ ప్రభుత్వాలు జర్నలిస్ట్ సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదు. నిజంగా మనం ఏమి గొంతెమ్మ కోరికలు అయితే నిజంగా కోరడం లేదు. మనకున్నటువంటి మినిమం వారు ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏవైతే వారు ప్రకటించారో ఆ సమస్యల్ని మాత్రం మనం పరిష్కరించమని, వాటినే మనము అతి త్వరగా పరిష్కరించాలని చెప్పి ఈ సభాముఖంగా ఈ వేదిక ద్వారా ఈ ధర్నా ద్వారా మనము వారిని అందరినీ కూడా కోరుతున్నాము, త్వరగా పరిష్కరించాలని చెప్పి ఆశిస్తున్నాము. అంతేకాకుండా జర్నలిస్టు సమస్యలు పక్కకు పెడితే ముఖ్యంగా జర్నలిస్టు సంఘాలను కూడా పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఎందుకంటే ముఖ్యంగా వివిధ కమిటీల్లో కానివ్వండి, ఇతర సంఘాల్లో కానివ్వండి, ఇతర కమిటీస్ కానివ్వండి, జర్నలిస్ట్ వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, తర్వాత మన అక్రిడేషన్ కమిటీలు కావచ్చు, ఇటువంటి కమిటీల్లో కూడా జర్నలిస్టు సంఘాలను కూడా రిజిస్టర్ అయ్యి అంటే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో ఉన్నటువంటి 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్గా ఏర్పడినటువంటి తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్కి ఇప్పటి వరకు స్థానం కల్పించలేదంటే ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తున్నాయో మనం అర్థం చేసుకోవాలని పరిస్థితి ఉంది. అందుకే ఇటువంటి ధర్నాలు మనం ఖచ్చితంగా మహాధర్నాలు చేయవలసి వస్తుంది, నిరసనలు తెలుపవలసి వస్తుంది. ఇటువంటి పరిస్థితి ఇటువంటి దుస్థితి మనకు కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాల్ని ఎండగట్టాలని పరిస్థితి ఖచ్చితంగా మన మీదే ఉంది. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి, ఎవరో వచ్చి పరిష్కరించాలని చెప్పి మనం ఎప్పుడు కోరుకోకూడదు. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. కాకపోతే అన్ని సంఘాలు కూడా ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఏకతాటి మీదకి వచ్చి ఈ సమస్యలను పరిష్కరించుకోవడంలో కూడా మనమంతా జర్నలిస్టు మిత్రులందరూ ఒకటే అన్న భావన ప్రభుత్వానికి మనం కలిగించాలి. तेलंगाना यूनियन ऑफ वर्किंग जर्नलिस्ट की जानिब से आज रियासत तेलंगाना के सहाफ़ियों के मसाइल पर यहाँ पर महाधरना मुनज़्ज़म किया जा रहा है, जिसमें रियासत तेलंगाना के तमाम अज़ला के अलावा शहर हैदराबाद के सहाफ़ी यहाँ पर मौजूद हैं। इतनी बड़ी तादाद में यहाँ पर सहाफ़ियों का मौजूद होना इस बात का सबूत है कि साबिक़ा और मौजूदा हुकूमतों ने सहाफ़ियों के साथ सौतेला सलूक किया है। तहरीक तेलंगाना में सहाफ़ियों ने बढ़ चढ़ कर हिस्सा लिया, लेकिन तेलंगाना की तश्कील के बाद साबिक़ हुकूमत और मौजूदा हुकूमत, इन दोनों हुकूमतों ने सहाफ़ियों के मसाइल को नज़रअंदाज किया और इनकी मसाइल की यकसुई से मुतालिक सर्द मोहरी का मुजाहरा किया। सब्र की भी एक हद होती है। सहाफ़ियों ने गुज़िश्ता 12 साल से सब्र किया है, लेकिन अब सब्र का पैमाना लबरेज़ हो गया है। हुकूमतों की सर्द मोहरी की वजह से आज सहाफ़ी सड़क पर धरना देने पर मजबूर हो गए हैं। साथियों, हम सबको ये समझने की ज़रूरत है कि हुकूमत चाहे किसी की भी हो, चाहे वो BRS की हो या कांग्रेस की हो, सभी ने हम सबको हथेली में जन्नत दिखाने की कोशिश की है, लेकिन हकीकत में हमारे मसाइल की एकसुई की किसी को परवाह नहीं है। आज सहाफ़ी हर एक तरीक़े से परेशान है। गुज़िश्ता 3 साल से एक्रीडेशन कार्ड की इजराई अमल में नहीं आई। इसी तरह से हेल्थ कार्ड का मसला है, हाउसिंग का मसला है, इंश्योरेंस का मसला है और इसके अलावा रिटायर्ड सहाफ़ियों को पेंशन का भी मसला है। ये TUWJ हमेशा से ही उर्दू सहाफ़ियों के मसाइल को उजागर करती हुई आई है, मुतालिका हुक्काम की से नुमाइंदगी भी करती आई है, लेकिन ये महाधरना एक तारीख़ी हैसियत का हामिल है, चूँकि इस प्लेटफार्म से उर्दू सहाफ़ियों के तमाम मसाइल को जनाब ख्वाजा विरात अली साहब, रियासती सदर तेलंगाना स्टेट यूनियन ऑफ वर्किंग जर्नलिस्ट ने बखूबी तौर पे पेश किया है और हमारी रिप्रेजेंटेशन में भी इसको मुकम्मल तौर पे दर्ज किया गया है। उर्दू सहाफ़ियों को एक्रीडेशन कार्ड्स मंडल की सतह पर जारी किया जाना चाहिए। इसी के साथ उर्दू सहाफ़ियों को स्टेट मीडिया एक्रीडेशन कार्ड कमेटी और डिस्ट्रिक्ट मीडिया एक्रीडेशन कार्ड कमेटियों में भी शामिल किया जाना चाहिए। ना सिर्फ
स्टेट मीडिया एक्रीडेशन कार्ड कमेटी, डिस्ट्रिक्ट मीडिया एक्रीडेशन कार्ड कमेटीज़ में, बल्कि सहाफ़ियों से मुताल्लिक़ जितनी भी पेशावराना कमेटियां हैं, इन सब में उर्दू सहाफ़ियों को शामिल किया जाना चाहिए। उर्दू इस सियासत की दूसरी ज़बान है। उर्दू इस सियासत का दूसरा सबसे बड़ा मीडिया है। तेलुगु मीडिया के बाद में सबसे बड़ा मीडिया उर्दू है। उर्दू के भी जो है सहाफ़ी जितना काम तेलुगु के सहाफ़ी करते हैं उतना ही काम उर्दू के सहाफ़ी करते हैं। जितना तेलुगु का सहाफ़ी एक खबर कवरेज करने के लिए अपना वक्त सर्फ करता है, इतना ही उर्दू सहाफ़ी भी अपना वक्त सर्फ करता है, अपनी मेहनत लगाता है। चुनांचे जो मराहत तेलुगु सहाफ़ियों को हासिल है, वही मराहत उर्दू सहाफ़ियों को भी हासिल होना चाहिए। ये TUWJ का मौक़ूफ़ है, हम इसका खैर मकदम करते हैं। और साथ ही साथ मैं हुकूमत से मुतालबा करता हूँ कि छोटे अखबारात के इश्तिहारात के जो बकाया जात है उसको फौरी तौर पर जारी किया जाए और छोटे अखबारात के मसाइल को हल किया जाए। मैं ये हमारे सहाफ़ियों को बताना चाहता हूँ कि आज का ये महाधरना हमारे एहतजाज का पहला कदम है, ये सिर्फ शुरुआत है। अगर हुकूमत हमारे मुतालबात पे बात करने के लिए और इसकी एकसुई लिख के लिए तैयार नहीं हुई तो हमारा एहतजाज शिद्दत पैदा किया जाएगा। मैं आप सबका बेहद शुक्रगुजार हूँ। మన పత్రికా మిత్రులందరూ మా యొక్క మేము చేసేటువంటి ఇప్పుడు ఇక్కడ మేము గలం అయితే మీరు కలం, జనాన్ని కదిలించి పోరాట మార్గాలకు కానీ ఎక్కడైనా బాధలు తెప్పేటువంటి వాళ్ళం ఇక్కడ ఉన్నాం. ఈ వార్త తెలియగానే నా వంతుగా ఒక 2 లైన్లు పాట పాడాలని అనుకున్నాం. మనం ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ ఈ యొక్క జరిగేటువంటి TUWJ ఉద్యమానికి తెలంగాణ ప్రజానాట్య మండలి సంఘీభావం తెలియజేస్తూ హక్కుల గొంతై కొట్లాడుతున్నాం ఇక్కడ, హక్కుల గొంతై కొట్లాడుతున్నాం ఇక్కడ, జర్నలిస్టుల బాధలు కనబడతలేవా అక్కడ, హక్కుల గొంతై హక్కుల గొంతై కొట్లాడుతున్నాం ఇక్కడ, జర్నలిస్టుల బాధలు కనబడతలేవా అక్కడ, పగలనక రేయనక కష్టపడుతున్నాం ఇక్కడ, మా పత్రిక బాధలు వినబడతలేవా అక్కడ, మా పత్రిక మిత్రుల బాధలు కనబడతలేవా అక్కడ, ఎక్కడెక్కడో వార్తలు మోసుకపోతుంటోళ్ళం ఇక్కడ, ఒక్క మంచి వార్త అయినా చెప్పుతలేరు అక్కడ, హక్కుల గొంతై కొట్లాడుతున్నాం ఇక్కడ, జర్నలిస్టుల బాధలు కనపడతలేవా అక్కడ, తెలంగాణ పోరులో ముందున్నాము, పల్లె నుంచి ఢిల్లీకి పోయినాము, తెలంగాణ పోరులో ముందున్నాము, పల్లె నుంచి ఢిల్లీకి పోయినాము, జనం బాధలు చెప్పే జర్నలిస్టులము, ఆరోగ్య బీమేనే అడిగినాము ఇక్కడ, ఆరోగ్య బీమే అడుగుతున్నాము ఇక్కడ, మాకు అక్రిడేషను కావాలన్నాము ఇక్కడ, వృత్తి కమిటీలు వేయమన్నాం, వృత్తి కమిటీలు వేయమన్నాం, చిన్న పత్రికలను కాపాడమన్నాం, హక్కుల గొంతై కొట్లాడుతున్నాం ఇక్కడ, మా హక్కుల గొంతై కొట్లాడుతున్నాం ఇక్కడ, జనం బాధలు చెప్పే జర్నలిస్టుల బాధ కనపడతలేదా అక్కడ. ఈ బాధలను ఈ గాథలను మళ్ళీ నేను పాటల రూపకంగా మీ అందరికీ మద్దతు ఇస్తానని కోరుతూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మరి స్పందన వాళ్ళు ధర్నాలు చేశారు, అయినా కూడా ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు మీడియాలో మాట్లాడుతూ జర్నలిస్టులకి వారు చెప్పిన సూచనలు కానీ వారి సమస్యలు కానీ నేను సానుకూలంగా స్పందిస్తానని చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా 2 ఏళ్ళైనా కూడా అక్రిడేషన్ కమిటీ గురించి ఇంతవరకు ఎలాంటి లేకుండా గడువు పొడిగిస్తూ 2 నెలలు 3 నెలలు గడువు పొడిగిస్తూ ఇప్పటిదాకా తీసుకొచ్చారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా కూడా ఏమనుకోవాలి? ఈ రోజున మన పరిస్థితి అనిశ్చితమైపోయింది. జర్నలిస్టుల ఉద్యోగాలన్నీ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోగా యాజమాన్యాల
ఇష్టం ఉంటేనే మనం ఉండాలి, లేకపోతే అక్కడ మనం పనిచేయడానికి వీలైన పరిస్థితి అయిపోయింది. ఓచర్ పేమెంట్ లాగా టెంపరీ ఉద్యోగుల్లాగా అయిపోయాం మనం. గతంలో పత్రికా రంగంలో ఎట్లా ఉండిందంటే పిఎఫ్ ఇవన్నీ ఇంప్లిమెంటేషన్, ఇవన్నీ పెన్షన్ సౌకర్యం ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు పెన్షన్ లేకుండా పోయింది, నామినల్ పెన్షన్ కూడా లేదు. ఈ రోజున ఛానళ్ళు వచ్చిన తర్వాత మన తీరు మారిపోయింది. జర్నలిస్టుల తీరు ఛానళ్ళు వచ్చిన తర్వాత మారిపోయింది. దాని డెఫినేషనే మారిపోయి ఈ రకంగా పరిస్థితి వచ్చి అనిశ్చితమైన పరిస్థితి, ఉద్యోగ భద్రత లేదు ఎక్కడ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆందోళన పడుతున్నామంటే మరి ప్రభుత్వం వెంటనే గుర్తించి మన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అందరి ముందు కోరుతున్నాం. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ఈరోజు ఇంత భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించినటువంటి మా సంఘ సభ్యులకు, ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులకు నా నమస్కారములు. ముఖ్యంగా ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఇంతకుముందు ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ జర్నలిస్టు మిత్రులకి ఎటువంటి సౌకర్యాలు ఏ విధమైన కలిగించలేదు. మెడికల్గా కానీ హెల్త్ కార్డులో లేకుంటే ఎవరన్నా చనిపోయినా లేకపోతే పెన్షన్ లాంటి పథకాలు కానీ ఏది కూడా ఈ ప్రభుత్వాలు అమలుపరచలేదు. ఈ ఉద్యమాలను చూసైనా ఇక్కడి నుంచి వారికి కనువిప్పు కలిగి ఇప్పుడైనా స్పందిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. లేదంటే ఇక ముందు ధర్నాలే కాదు, నిరాహార దీక్షలు కానీ అన్నీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మన నిరసన తెలియజేయాలి. వయోధిక పాత్రికేయ సంఘంలో రిటైర్ అయిన మిత్రులందరికీ కూడా పెన్షన్ సౌకర్యం వెంటనే అమలుపరచాలని చెప్పి ప్రభుత్వాన్ని ఈ సంఘం ద్వారా డిమాండ్ చేయడం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసిన వందలాది మంది జర్నలిస్ట్ అందరికీ టీడబ్ల్యూజే ఫోటో జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఫోటో జర్నలిస్టులు చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపుగా 10ల సంఖ్యలో ఫోటో జర్నలిస్టులు చనిపోయారు. ఇన్సూరెన్స్ కానీ అట్లాంటివి కానీ ఏవి కూడా ఎప్పుడై కాకుండా ఉన్నాయి వాళ్ళకు. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, ఫోటో జర్నలిస్ట్ సంబంధించింది అలా విధంగా జర్నలిస్ట్ అందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని కోరుకుంటూ మీ అందరికీ మా జర్నలిస్టుల ఫోటో జర్నలిస్ట్ నాయకత్వాన ధన్యవాదాలు తెలుపుకు సెలవు తీసుకుంటున్నాను. వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున అక్రిడిటేషన్లకు సంబంధించి హెల్త్ కార్డులకు సంబంధించి కానీ తొందరగా అయ్యాలని గవర్నమెంట్ తరఫున కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ మీరు చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఉందో అది గత 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి డిమాండ్లని సాధించడం కోసం చేస్తున్న పోరాటంగా చెప్తూ వచ్చారు. ప్రభుత్వాలు మారాయి కానీ జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు అపరిష్కృతంగానే ఎప్పటి నుంచో ఉంటూ వస్తూ ఉన్నాయి. వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించింది కానీ, లేదా వాళ్ళ ఉద్యోగ భద్రతకు సంబంధించింది కానీ, లేదా వాళ్ళ ఇళ్ల స్థలాలు కానీ ఇవేవి కూడా ఇంతవరకు కూడా అమలు కాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. అట్లాగే ముఖ్యంగా నేనేమనుకుంటానంటే జర్నలిస్ట్ ఫీల్డ్లో మహిళా జర్నలిస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మహిళా జర్నలిస్టులు పురుష జర్నలిస్టులతో పాటు సమానంగా పనిచేయగలిగినటువంటి ఒక వాతావరణాన్ని, వాళ్ళ ఉద్యోగాలకు ఒక భద్రతని కల్పించడం కోసం కూడా జర్నలిస్ట్ సంఘాలు కొట్లాడవలసిన అవసరం అనేది ఉంది. ఇది డిమాండ్ సాధించే వరకు కూడా ఈ ఆందోళన కొనసాగాలని, ఇక్కడ మొదలైనటువంటి ఈ సెంట్రలైజ్డ్ పోరాటం అనేది జిల్లాలకు కూడా వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా జర్నలిస్టుల ప్రాణాలకి, వాళ్ళ వాక్ స్వాతంత్రానికి కూడా భద్రత లేనటువంటి ఒక పరిస్థితి మెల్లిమెల్లిగా దేశమంతటా నెలకొల్పుతున్నటువంటి స్థితి ఉన్నది. దీన్ని అర్థం చేసుకుంటూ జర్నలిస్టులు ఐక్యం కావాల్సిన అవసరము, ఈ పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న జర్నలిస్టుల ప్రయోజనాల కోసం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని కోరుతూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈ మహాధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడాను, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నగరం నుంచి విచ్చేసినటువంటి జర్నలిస్టుల మిత్రులందరికీ కూడాను ద జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ తరపున అందరికీ కూడాను అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ఒక జర్నలిస్టు కళ సొంతింటి కళ.
ఈ కళ కోసం గత 35 ఏళ్ళుగా ఎదురు చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, కానీ మన కళ నెరవేరడం లేదు. మీకు తెలుసు, ఆ రోజున JCHSL ఆధ్వర్యంలో 1974, 84, 94లో కాలనీలు ఏర్పాటు చేసుకొని ఎంతోమంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో ఇక్కడున్న పెద్దలు చాలామంది ఆనాడు కృషి చేశారు. వీరి ఫలితంగానే 3 కాలనీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనవంతు వచ్చింది, కానీ ఇంకా ఎదురు చూపులే జరుగుతున్నాయి. గతంలో ఇంకేమున్నది, ఇంకొక నెక్స్ట్ పండగకి మనం గృహప్రవేశం చేస్తాం, పాలు పొంగిస్తాం, ఇలాంటి అనేక కబుర్లు విన్నాం, కానీ ఏమీ జరగలేదు. మన కళ కలగానే ఉండిపోయింది. గత డిసెంబర్లో జరిగినటువంటి జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో 4 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికల్లో కొత్త కమిటీ రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడాను మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఏదైతే జర్నలిస్టులకి సొంత ఇంటి కళ ఉందో అది నెరవేర్చడం కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అనేది ఇంతవరకు రాలేదు. ఆ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. నిజంగా జర్నలిస్టులకి సొంత ఇల్లు కళ అనేది నిజం కావాలి. ఆ కళ కోసం మేము JCHSLగా మీతో నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడి దాకైనా వెళ్దాం, ఎక్కడి దాకైనా కొట్లాడడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, భవిష్యత్తులో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకొని ఈ ముఖ్యంగా అందరికీ అవసరమైనటువంటి హౌసింగ్ సమస్యని సామరస్యపూర్వకంగా ఒక పరిష్కార దిశగా అడుగులు వేసే విధంగా చేయాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం. మిత్రులారా, సుదూర తీరాల నుంచి తరలి వచ్చిన మీడియా మిత్రులు పెద్దలకి అనేక సంవత్సరాలుగా తమ కోరికలు తీరుతాయని, తమ కనీస డిమాండ్లు నెరవేరుతాయని ఎంతగానో ఎదురు చూస్తూ వృద్ధులు ఇప్పటికింకా వృద్ధాప్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ మొదటి నుంచి యవ్వనంలో ఉద్యమంలోకి వచ్చి ఈ రోజు వరకు కూడా ఇంకా ఆ ఇళ్ల స్థలాల కోసం, కనీసం అక్రిడేషన్ల కోసం, ఆరోగ్యం కోసం పరితపిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ ఎంతో బాధతో ఉన్నారు. వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడం ఈరోజు ప్రభుత్వాలకి ప్రధాన బాధ్యతగా ఉండాల్సింది. ఎందుకంటే ఏదైతే 4వ స్తంభం అనుకుంటున్నామో సమాజాన్ని నిలబెట్టి ఆ 4వ స్తంభం బలహీన పడితే మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుందన్న విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అధికారంలో ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మహిళా సమస్యల్ని అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసిపోయినప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదు. ఈ పాలకులైనా కనీసం మహిళా జర్నలిస్ట్ సమస్యలు కానీ, మొత్తం మా జర్నలిస్టుల సమస్యలను కానీ పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఈ ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పి చెప్తున్నాం. మన సమస్యలు కొత్తవి కాదు. చాలా ఏళ్ల నుంచి ఇవే సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్న సమస్యలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఎన్నో నెలల నుంచి మేము చాలా మెమరాండమ్స్ మహిళల తరఫున, జర్నలిస్టుల తరఫున, TUWJ తరఫున ఎన్నో మెమరాండమ్స్ పెట్టాము, కలిసాము. ఇంత జరిగినా కూడా ఈ సమస్య ఎక్కడుందో అక్కడే ఉంది, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. కాబట్టి ఇప్పుడైనా కూడా దీన్ని మనము పరిష్కరించాలి, గవర్నమెంట్ మన వైపు దృష్టి సారించాలని చెప్పి కోరుతున్నాము. మహిళా జర్నలిస్టులు కూడా దీనికి తరలి వచ్చారు. మా సమస్యలు కూడా TUWJ ద్వారా మేము గవర్నమెంట్ ముందు ఉంచాము. మేము అనుకుంటున్నాము ఇది ఇంతకన్నా ముందుకు తీసుకెళ్లకుండా ఇప్పుడే మన సమస్యల్ని పరిష్కరిస్తారు గవర్నమెంట్, మన సీఎం గారు, మన INPR అనుకుంటున్నాము. సో TUWJ వర్ధిల్లాలి, జర్నలిస్ట్ సమస్యల్ని పరిష్కరించాలి. దాదాపు 2000 సంవత్సరాల తర్వాత ఈ INPR ముందు ఇంత పెద్ద ధర్నా జరగడం నిజంగా ఇది తొలిసారి. మనకి TUWJ చరిత్రలో ఫస్ట్ నుంచి కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఆ రోజు APUWJ కానీ ఈరోజు విడిపోయిన తర్వాత TUWJ కానీ ముందుంది. ఖచ్చితంగా ఈ స్ఫూర్తికి ముందుగా అందరికి కూడా అభినందనలు తెలుపుతూ నాది ఒక విన్నపం. ఎందుకంటే అందరూ కూడా చెప్పారు, ముఖ్యంగా రీజనల్ మీడియాల్లో, నేషనల్ మీడియాలతో పోల్చుకుంటే రీజనల్ మీడియాల్లో మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారు, కానీ మధ్యలోనే డ్రాప్ అవుతున్నారు.
అవుతున్నారు. అందులో మిగిలిన జర్నలిస్టులు రావడం వేరు, మహిళలు రావడం వేరు. మహిళలు పూర్తిగా వృత్తిపరంగా అన్ని రిస్కులు ఫేస్ చేసి ఒక ప్యాషన్తో వస్తారు. వాళ్ళు ఎందుకు డ్రాప్ అవుతున్నారు, వాళ్ళకున్న సమస్యలు ఏంటి, మనకున్న మిగిలిన రంగాల్లో మహిళలకు ఉన్నట్లుగానే విశాఖ గైడ్ లైన్స్ కానీ, ఇంటర్నల్ కమిటీస్ కానీ, అదేవిధంగా అక్రిడేషన్స్ కానీ, లేదా ఈవెన్ నాకు ఇది మాత్రం ఈవెన్ యూనియన్ మీద కూడా ఒక కొంత అసంతృప్తి ఉంది. అసెంబ్లీ కమిటీల్లో కానీ ప్రతి చోట మహిళల ప్రాతినిధ్యం దగ్గర వివక్షకి లోన్ అవుతున్నారు. ఖచ్చితంగా మేమందరం కూడా ఈరోజు వచ్చాము. మేమందరం కూడా ప్రతిదీ జర్నలిస్టుల సమస్యల కోసం అందరం కూడా ముందుకెళ్తాము. మీరు కూడా మాకు అంటే మహిళా జర్నలిస్టులకు సంబంధించి న్యాయపరమైన భాగస్వామ్యానికి అందరూ కూడా కలిసి మాట్లాడాలి. దాంతోపాటు ఈరోజు రీజనల్ మీడియాలో ఎందుకు మహిళలు డ్రాప్ అవుతున్నారు, ముఖ్యంగా తెలుగు మీడియాలో అనే దాని మీద ఒక అధ్యయన కమిటీకి ప్రభుత్వాన్ని ఈ వేదిక నుంచి సిఫార్సు చేయాలని కోరుతున్నాను. నేను ప్రొఫెషన్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇళ్ల స్థలాల గురించి వింటూనే ఉన్నాను. ఇంతవరకు అది మెటీరియలైజ్ కాలేదు. ఇళ్ల స్థలాల గురించి మాట్లాడేటప్పుడు మహిళా సమస్యల గురించి ఒక నిమిషం నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మన మిత్రురాలు అజిత ఒక విశాఖ గైడ్ లైన్స్ గురించి మనందరికీ గుర్తు చేశారు. మన మిత్రులందరికీ నేను కోరుకునేది ఏంటంటే ప్రతి మీడియా హౌస్లోనూ సెక్సువల్ రిడ్రెసల్ హెరాస్మెంట్ కమిటీ ఉండటం తప్పనిసరి అని మనకి గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ అమలు కావటం లేదు కాబట్టి మహిళలకి మద్దతుగా మీ మిత్రులందరూ కూడా సహకరించి ఆ కమిటీ ఫామ్ అయ్యేలాగా అందరూ పనిచేసే సంస్థల్లో మీరు కృషి చేయాలి. మా సంస్థలో మేము సాక్షిలో ఈ కమిటీ ఉంది అని తెలియజేయడానికి నేను గర్వంగా ప్రకటిస్తున్నాను. ఆ కమిటీలో నేను పనిచేశాను కూడా. ఒక అమ్మాయిని ఏడిపించిన 6 అబ్బాయిలు ఉద్యోగాలు తొలగించేటప్పుడు కూడా ఆ కమిటీలో ఒక పాపపోతురాలు నేను కూడా. అయితే ఆ తర్వాత ఒక కేసు కూడా మా సాక్షిలో రాలేదు అంటే కమిటీ అనేది ఎంత అవసరమో మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. అలాగే రాత్రి పూట డ్యూటీ చేసి ఇంటికి వెళ్లాల్సిన మహిళలకి డోర్ స్టెప్ డ్రాప్ సర్వీస్ను కూడా సాక్షిలో మేము సాధించుకున్నాం. అలాగే ప్రతి సంస్థలోనూ మహిళలు నైట్ షిఫ్ట్లో కూడా పనిచేసే అవకాశం కల్పించే పని వెసులుబాటుల కోసం మనమంతా ఉద్యమించాలి. ప్రతి ఆఫీస్కి వెళ్ళి వీటిని పర్స్యూ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి మరొకసారి మనం ఇంటర్నల్ మీటింగ్స్, మన యూనియన్ మీటింగ్స్లో మాట్లాడుకుందాం. అలాగే ప్రభుత్వం నుంచి మనకి అందాల్సిన సౌకర్యాల గురించి మనం సమాజంలో ఇది ఒక చారిటీ వర్క్ లాంటిదే అనుకోవాలి. ఎందుకంటే మనకి వేజ్ బోర్డు వేతనాలు లేవు. అలాగే మనకున్న అరకొర వేతనాలతో అక్షరం మీద ఉన్న మమకారంతో మనం ఈ ప్రొఫెషన్లో కొనసాగుతున్నాం. సమాజానికి మనమంతా సేవలు అందిస్తున్నాం. మనం కోరేది ఒక చిన్న కోరిక, ఇళ్ల స్థలాలు. దీన్ని పరిష్కరించి మనందరికీ ఇంటి జాగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాను. అలాగే అందరి సమస్య ఒకటైతే మా జేఎన్జేది త్రిశంకు స్వర్గం. 18 సంవత్సరాల కిందట 2 లక్షలు కట్టాము. ఇప్పటికీ మా పరిస్థితి ఏంటో అర్థం కాకుండా త్రిశంకు స్వర్గంలో ఉన్నాం. మాకు ఉన్న న్యాయపరమైన చిక్కులను తొలగించి మా అందరికీ కూడా ఇళ్ల స్థలాలని మాకు అవి అప్పగించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. దానికంటే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జర్నలిస్టులు వచ్చారు. నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఏమనుకున్నా అంటే సుమారు ఒక 100 మంది వరకు గేట్ దగ్గర ధర్నా చేస్తుండొచ్చు. తర్వాత పోలీసులు వచ్చి గేట్ లోపలికి రానివ్వరు. ఆ తర్వాత అరెస్ట్ చేసి ఏదో వేరే పోలీస్ స్టేషన్లలో వదిలేసేసి అక్కడికి క్లోజ్ చేసేసుకుంటారని అనుకున్నాను. అయితే ఇక్కడ చూస్తే మన అన్ని జిల్లాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహించారు. అన్ని జిల్లాల నుంచి కూడా జర్నలిస్టులు రావడం చాలా సంతోషకరం. ఇది మన జర్నలిస్టుల యొక్క ఐక్యత అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తున్నది. అయితే నేను ఇప్పుడే మా పక్కన కూర్చున్న కిరణ్ మిత్రునితో అన్నా, ఏంటి ఇంతమంది వచ్చారు, నేను అనుకున్న దానికి డిఫరెంట్గా ఉంది అని అంటే, గవర్నమెంట్ వైపు తప్పిదం ఉన్నది కాబట్టి గవర్నమెంట్ ఏం మనని అరెస్ట్లో అట్లాంటివి ఏం చేయకుండా కామ్గా రిప్రజెంటేషన్ తీసుకుంటారు అని చెప్పి ఇప్పుడే మిత్రుడు నాతో అన్నారు. చాలా సంతోషం అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి రావడం. అయితే ఇవాళ ఈ మహాధర్నాన్ని చూసి గవర్నమెంట్ డెఫినెట్గా రెస్పాండ్ అవుతుంది అనే ఒక నమ్మకం అయితే కలుగుతున్నది. ఎందుకంటే ఇంతమందిని చూసి ఇదంతా ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది, ఫోటోలు వెళ్ళిపోయి ఉంటాయి ఇంతమంది పార్టిసిపేట్ చేశారని. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది ఈ 24 అవర్స్లోనే అనే ఒక నమ్మకం కలుగుతున్నది. కాబట్టి నేను ఇంకా ఎక్కువ సమయం మాట్లాడకుండా మిత్రుడు విరాహత్ అలీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఉద్యమంతోటైనా ఇక వచ్చేసారి ఈ అతుకుల బొంత మళ్ళీ ఉండదని చెప్పేసి మేము భావిస్తున్నాము.
తెలంగాణ నలుమూలల నుంచి ఉద్యమాల కోసం వచ్చినటువంటి హక్కుల సాధన కోసం వచ్చిన జర్నలిస్టు మిత్రులందరికీ ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నా. గత 16 నెలల నుంచి చిన్న పత్రికల బిల్స్ పెండింగ్లో ఉన్నవి. చాలా కొట్టుమిట్టాడుతున్న చిన్న పత్రికల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రకటనలు ప్రతిసారి ప్రకటన ఏదైనా అకేషన్ ఉంటే ప్రతిసారి వచ్చి అడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అకేషన్ ఏదున్నా సరే అన్ని పత్రికలతో సమానంగా చిన్న పత్రికలు కూడా ఇవ్వాలని దీని ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పెండింగ్ బిల్లుల విషయము ముఖ్యంగా ఇంతకుముందు గతంలో ఎన్నోసార్లు ఆ విరాట్ భాయ్ గారు వచ్చి ఇక్కడ ధర్నా చేసి మాకు బిల్లులు ఇప్పించిన సంఘటన ఉంది. అలాంటివి కాకుండా బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ 3 సంవత్సరాలుగా చిన్న పత్రికలు ప్రింట్ చేస్తున్న ఎంపానల్మెంట్ కోసం కూడా అడుగుతున్నాం. వారిని కూడా వెంటనే ఎంపానల్మెంట్ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులందరికీ కూడా నమస్కారం. గౌరవ పెద్దలు సీనియర్ జర్నలిస్టులు అమర్ గారు, విరాట్ అలీ గారు, ఇక్కడికి వచ్చిన సీనియర్ జర్నలిస్టులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మన జర్నలిస్టు మిత్రులందరి సమస్యలు, ఆందోళన, మరి ఏవైతే ప్రధాన సమస్యలు ఇందులో మీరు చెప్పడం జరిగిందో మొన్న కూడా పాంప్లెంట్లో కూడా ఇచ్చారు. అవన్నీ కూడా ఇంతసేపు మినిస్టర్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి, అదేవిధంగా సిపిఆర్ఓ దృష్టికి కూడా ఉదయం నుంచి ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని మినిట్ టు మినిట్ అందజేయడం జరుగుతుంది. కమిషనర్ గారు కూడా ఇక్కడ రావడానికి ప్రయత్నం చేశారు. బట్ బయట నుంచి వేరే స్టేట్స్ నుంచి చాలామంది వచ్చారు. అక్కడ సిఎస్ గారి దగ్గర, జేఎస్ రంజన్ గారి దగ్గర మీటింగ్ జరుగుతుంది, రాలేని పరిస్థితి. కాబట్టి నన్నే రిక్వెస్ట్ చేయమన్నారు, దయచేసి వీలైతే సెక్రటరియట్లో ఒక 5గురిని రమ్మనండి, నేను తీసుకుంటానన్నారు. కానీ ఇక ఇక్కడే తీసుకోవడం బాగుంటుందనే ఉద్దేశంతో తప్పనిసరి ఇందులో మీరు పొందపరిచిన సమస్యలన్నీ కూడా పై అధికారుల దృష్టికి, అదేవిధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు.